నదులు, సముద్రాలు, కొండలు, అడవులు ఇవన్నీ మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలు. మన దేశంలో నేషనల్ మారిటైమ్ అంటే జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన నిర్వహిస్తారు. నేషనల్ మారిటైమ్ డే సందర్భంగా జీపీఎస్ డైరీ ప్రత్యేక కథనం. నేషనల్ మెరిటైమ్ డే సందర్భంగా ఈ రోజున సముద్రాల చరిత్ర, వారసత్వం, అంతర్జాతీయ వాణిజ్యం, దేశ ఆర్థికాభివృద్ధిలో సముద్రాల పాత్రపై అవగాహన కల్పిస్తారు. భారతదేశానికి మూడు వైపులా మూడు సముద్రాలున్నాయి. భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమ తీరంలో అరేబియా సముద్రం, తూర్పు తీరంలో బంగాళాఖాతం ఉన్నాయి. హిందూ మహాసముద్రం ఒకప్పుడు తూర్పు మహాసముద్రం అని పిలువబడేది. 1515 నుండి దీనిని హిందూ మహాసముద్రం అని పిలుస్తున్నారు. దీని సగటు లోతు 3741 మీటర్లు. భారతదేశ సముద్ర తీరం పొడవు 11,098 కిలోమీటర్లు. మన దేశంలో 12 మేజర్ పోర్టులు, 217 మైనర్, ఇంటర్మీడియట్ ఓడరేవులు ఉన్నాయి. భారత కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం భారతదేశ తీర ప్రాంతం 11,098.81 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే తాజా గణాంకాల ప్రకారం 1,053.70 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్నది. మన దేశంలో అత్యధిక తీర ప్రాంతం కలిగిన రాష్ట్రంగా 2,340 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంతో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. 1919 ఏప్రిల్ 5వ తేదీన సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీకి చెందిన నౌక ఎస్ఎస్ లాయల్టీ ముంబై నుంచి లండన్ వరకు ప్రయాణించింది. అందువల్లే మన దేశంలో 1964 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 5వ తేదీన నేషనల్ మారిటైమ్ డేగా జరుపుకుంటారు. భారతీయ సముద్ర వాణిజ్యానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. భారతీయులు క్రీస్తు పూర్వం 3లోనే మెసపటోమియాతో సముద్ర వాణిజ్యాన్ని ప్రారంభించారు. 2021 ఫిబ్రవరి 22వ తేదీన భారత ప్రధానమంత్రి మారిటైమ్ ఇండియా విజన్ 2030ని ప్రకటించారు.